Hi, hello, dear girl students. There is a golden opportunity to you for fulfill your higher studies. So there is a scholarship that is called as Pragati Scholarship Scheme. ఇదేంటంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే టెక్నికల్ డిగ్రీ బీఈ బీటెక్ ఇలాంటి డిగ్రీకి డిప్లొమా చేసే గర్ల్స్ చైల్డ్కి మాత్రమే గర్ల్ స్టూడెంట్స్ మాత్రమే ఈ ప్రగతి స్కాలర్షిప్ ఎలిజిబుల్ అంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. హ్యాపీగా మీరు అప్లై చేయండి. ఇందులో మీరు సెలెక్ట్ అయితే ఇయర్లీ 50,000 అంటే 4 years కోర్స్కి ఇయర్లీ 50,000 2 lakhs వరకు మీకు స్కాలర్షిప్ వస్తుంది. అలాగే 3 years కోర్స్కి అయితే డిప్లొమా కోర్స్ కూడా సెకండ్ ఇయర్ నుంచి లేటర్ అడ్మిషన్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి 3 years కోర్స్కి ఇయర్లీ 50,000 మీకు స్కాలర్షిప్ పొందొచ్చు. దీనికి ఎలా అప్లై చేయాలి, ఎవరు ఎలిజిబుల్, ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎప్పుడు అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఆర్ యూ రెడీ? వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేమ్ ఆఫ్ దిస్ స్కాలర్షిప్ ఇస్ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్. ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకేనా? ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే మనకి జనరల్గా ఎవరు ఎలిజిబుల్ అనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తే, ఎవరు ఎలిజిబుల్ అంటే హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ప్రగతి స్కాలర్షిప్. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇచ్చారు. ఇక్కడ 2 columns ఉన్నాయి, 2 కూడా సేమ్. ఫస్ట్ చదువుకుంటే చాలు. అప్ టు 2 girls ఫర్ ఫ్యామిలీ అంటే ఆల్రెడీ సపోజ్ ఒక గర్ల్ చైల్డ్ ఫ్యామిలీలో ఈ స్కాలర్షిప్ పొందిన ఇంకో చైల్డ్ ఉంటే కూడా పొందొచ్చు. అంటే అప్ టు 2 girls చైల్డ్ ఫ్యామిలీ అంటే గర్ల్స్ మాత్రమే ఈ స్కాలర్షిప్ కాబట్టి అప్ టు 2 girls ఫర్ ఫ్యామిలీ ఇది స్కాలర్షిప్కి ఎలిజిబుల్. అలాగే ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs పర్ యానం లెస్ దాన్ అంటే ఇయర్లీ 8 lakhs కన్నా తక్కువ ఉండాలి. తర్వాత ఏ కోర్స్కి ఎలిజిబుల్ అంటే స్టూడెంట్ అడ్మిటెడ్ యూజీ డిగ్రీ లెవెల్ ప్రోగ్రామ్స్ కోర్సెస్ ఏఐసిటి అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏఐసిటి అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్లో రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్లో చదివే స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఓకే, సో డిప్లొమా కోర్సెస్ చదివే వాళ్ళు అలాగే డిగ్రీ కోర్సెస్ చదివే వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇక్కడ స్టూడెంట్స్ అడ్మిటెడ్ సెకండ్ కాలమ్ సైడ్ ఉంది కదండి. సో డిప్లొమా ఫస్ట్దేమో డిగ్రీ లెవెల్ కోర్సెస్, సెకండ్ కాలమ్ అయితే డిప్లొమా కోర్సెస్ అంటే రెండింటికి సేమ్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కాలమ్ ఏంటంటే డిగ్రీ లెవెల్ కోర్సెస్ అంటే బీఈ బీటెక్ ఇలాంటి ఇంజనీరింగ్ కోర్సెస్, అలాగే సెకండ్ డిప్లొమా కోర్సెస్. ఇక్కడ కూడా అప్ టు 2 girls చైల్డ్ ఎలిజిబుల్. అలా ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 8 lakhs ఉన్నారు. తర్వాత స్టూడెంట్స్ డిప్లొమా లెవెల్ ప్రోగ్రాము కోర్సెస్ ఏఐసిటి అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే డిప్లొమా కోర్సెస్ ఏదైతే ఏఐసిటి అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అందులో చదివే స్టూడెంట్స్ మాత్రం ఎలిజిబుల్. ఇంకా ఫోర్త్ కండిషన్ ఏంటో చూద్దాం. రైట్, నెక్స్ట్ ఫోర్త్ కండిషన్స్ ఫర్ ద డిగ్రీ లెవెల్ అండ్ డిప్లొమా కోర్సెస్ ఏంటో చూద్దాం. ద స్టూడెంట్ అడ్మిటెడ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ దేర్ డిగ్రీ కోర్సెస్ ఆర్ సెకండ్ ఇయర్ ఆఫ్ దేర్ డిగ్రీ కోర్సెస్ త్రూ లేటర్ ఎంట్రీ. లేటర్ ఎంట్రీ అంటే 1 year అయిన తర్వాత కూడా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా అంటే ఫస్ట్ ఇయర్ పొందకపోయినా సెకండ్ ఇయర్ మీరు అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి కూడా ఎలిజిబుల్. అలాగే డిప్లొమా కోర్సెస్ కూడా ఏంటి, ద స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ దేర్ డిప్లొమా కోర్సెస్ ఆర్ సెకండ్ ఇయర్ డిప్లొమా కోర్సెస్ త్రూ లేటరల్ ఎంట్రీ. ఓకేనా? ఇది కూడా ఇన్స్టిట్యూషన్స్లో రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ అయి ఉండాలి. ఇంకా ఫిఫ్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు తెలియాలి ఎంత స్కాలర్షిప్ వస్తుందని. అది ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే 50,000 per annum per year of study, that is maximum 4 years for degree ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ క్యాండిడేట్స్ మ్యాక్సిమం 3 years. లేటర్ ఎంట్రీలో చదివి జాయిన్ అయిన వాళ్ళు 3 years అంటే పర్ ఇయర్ 50,000 మీకు ఎలిజిబుల్. ఇది ఫీజు ఏ ఫామ్కి ఇస్తారు అంటే దేనికోసం ఈ ఫీ స్కాలర్షిప్ యూజ్ అవుతుందంటే లైక్ కాలేజ్ ఫీ, కంప్యూటర్ పర్చేజ్, స్టేషనరీ, బుక్స్ ఇలాంటివన్నింటిలో కూడా ఇది మీకు యూజ్ అవుతుందని 50,000 per annum ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ కండిషన్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే డిప్లొమా కోర్సెస్ వాళ్ళకు కూడా అంతే, 50,000 per annum ఫర్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ స్టడీ, మ్యాక్సిమం 3 years ఫర్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ అడ్మిటెడ్ స్టూడెంట్స్. ఎందుకంటే డిప్లొమా కోర్స్ అంటే 3 years ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అడ్మిటెడ్ స్టూడెంట్స్కి అయితే 3 years ఉంటుంది. సెకండ్ లేటర్ అండ్ అడ్మిషన్ వాళ్ళు 2 years ఉంటుంది. వీళ్ళకి కూడా సేమ్. అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని మీకు తెలుసు. ఇంకా చెప్పాను కదా, ఫస్ట్లోనే చెప్పాను ఓన్లీ గర్ల్ చైల్డే ఎలిజిబుల్, అందుకని ఓన్లీ ఫీమేల్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. 2 categories డిగ్రీ వాళ్ళకి డిప్లొమాకి కూడా ఓన్లీ ఫీమేల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్. ఇంకా ఎవరు ఎలిజిబుల్ కాదంటే ద క్యాండిడేట్ షుడ్ నాట్ బి రిసిప్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఏఐసిటి స్పాన్సర్డ్ అంటే ఆల్రెడీ మీ స్కాలర్షిప్ వస్తే వేరే విధంగా, అలాగే ఫీ రియంబర్స్మెంట్ ఉంటే
ఇలాంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఆల్రెడీ మీకు ఫీ రీఎంబర్స్మెంట్ అంది వాటి మీకు రాలేదు, అది మీకు ఎలిజిబుల్ కాదంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఫీ రీఎంబర్స్మెంట్ వేరే స్కాలర్షిప్ ఈ డిగ్రీ లెవెల్ కోర్సెస్ వేరే స్కాలర్షిప్ మీకు వస్తే మాత్రం దీనికి ఎలిజిబుల్ కాదు. అలాగే గర్ల్ చైల్డ్ అయి ఉండాలి, అంటే స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్కే ఎలిజిబుల్ అవుతుంది. అలాగే డిగ్రీ డిప్లొమా కోర్సెస్, డిగ్రీ అంటే 4 ఇయర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సెస్ చదివే వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఓకేనా. నెక్స్ట్ ఇవి డీటెయిల్స్, ఈ 7 మేజర్ కండిషన్స్ అనమాట. ఎవరు ఎలిజిబుల్, తర్వాత ఎంత ఫీ స్కాలర్షిప్ మీకు వస్తుంది, ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. దానికి అఫీషియల్ వెబ్సైట్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను, మీరు ఎలా అప్లై చేయాలో. దానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని అప్లై చేయండి. ఎందుకంటే దీనికి లాస్ట్ డేట్ 30th నవంబర్ 2021, ఇయర్ నవంబర్ 30కి క్లోజ్ అయిపోద్ది, లాస్ట్ డే ఆఫ్ దిస్ మంత్. అందుకని హరి అప్, అప్లై చేయండి, ట్రై యువర్ లక్, రైట్. దీనికి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్లో మీరు scholarship.gov.in అని టైప్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్ పోర్టల్ ఓపెన్ అయిపోయింది. scholarship.gov.in నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను. దీన్ని క్లిక్ చేస్తాను చూడండి. క్లిక్ చేయగానే మనకి బ్రౌజర్ పేజ్ ఓపెన్ అయింది. ఇందులో ఫస్ట్ వన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అని దాన్ని క్లిక్ చేయండి. చూసారా, ఇది అఫీషియల్ వెబ్ పోర్టల్, దట్ ఈస్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, త్రూఅవుట్ ఆల్ స్టేట్స్కి ఇది అప్లికబుల్ అనమాట. అందుకని మీరు అప్లై చేస్తే మెరిట్ స్టూడెంట్స్ అన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉంటే దెర్ ఈ ఛాన్స్ టు గెట్ ద స్కాలర్షిప్. అలాగే ఇయర్లీ 5,000 స్టూడెంట్స్ వరకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి చెక్ యువర్ లక్. దీనికి ఏం చేయాలంటే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ స్కాలర్షిప్ మీకు వస్తూ ఉంటే ఈ స్కీమ్ ద్వారా, అంటే మీకు ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ స్కీమ్ ద్వారా ప్రగతి స్కాలర్షిప్ వచ్చింది అనుకోండి, సెకండ్ ఇయర్ని రెన్యువల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రెష్ క్యాండిడేట్స్ గురించి చెప్తున్నాను కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఒక పేజ్ ఓపెన్ అయింది. దీంట్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదువుకోవచ్చు. ఓకేనా. ఇన్స్ట్రక్షన్స్ అంటే మేజర్ ఇన్స్ట్రక్షన్స్, అకాడమిక్ ఇయర్ 2021 to 22 గైడ్లైన్స్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్ ఆన్లైన్ స్కాలర్షిప్ పోర్టల్. ఇది అన్ని స్కాలర్షిప్స్కి, అంటే నేషనల్ స్కాలర్షిప్ లైక్ ప్రగతి స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్, అన్నింటికి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సేమే. కాబట్టి స్కాలర్షిప్ కేటగిరీ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి అంతే. ప్లస్ మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. ఇంకా ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలి. అలాగే స్టూడెంట్స్ బ్యాంక్ అకౌంట్, ఎందుకంటే ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మీ స్టూడెంట్ పేరు మీద మీకు క్రెడిట్ అవుతుంది కాబట్టి స్టూడెంట్ కంపల్సరీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అలాగే ప్రతి బ్యాంక్ ఐఎస్ఎఫ్ఈ కోడ్ ఉంటుంది. ఐఎస్ఎఫ్ఈ కోడ్ మీకు పాస్బుక్లో కూడా ఉంటుంది, అది కూడా మీరు ఎంట్రీ చేయవలసి వస్తుంది రిజిస్ట్రేషన్ ఫామ్లో. ఆధార్ నెంబర్ ఉండాలి, అంటే స్టూడెంట్ పేరు మీద ఆధార్ ఉండాలి. ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకున్నారు అనుకోండి. సో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్, అంటే రిజిస్ట్రేషన్కి ఎలా ఓపెన్ చేయాలి అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చదవండి. నేను అన్నీ చదవట్లేదు, ఇవన్నీ డీటెయిల్స్. స్టేట్ ఆఫ్ డొమిసిల్ అని కనిపిస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుసు. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లో ఎస్ఎస్సి లెవెల్లో ఏది 10th క్లాస్లో ఏ సర్టిఫికేట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది మైండ్లో పెట్టండి. స్టేట్ ఆఫ్ డొమిసిల్ అంటే మీ పర్మనెంట్ స్టేట్ ఏదో అది స్టేట్ ఆఫ్ డొమిసిల్. దాన్ని మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్లో ఓపెన్ చేస్తాను. దాంట్లో మీరు క్లిక్ చేస్తే మీ స్టేట్ ఏదో మీరు క్లిక్ చేయొచ్చు. అది ఏంటనేది చూద్దాం. స్కాలర్షిప్ కేటగిరీ అప్లికేషన్లో మీకు స్కాలర్షిప్ కేటగిరీ మీద క్లిక్ చేస్తే మీరు దేనికి అప్లై చేస్తున్నారని కూడా ఓపెన్ అవుతుంది, దాన్ని క్లిక్ చేయొచ్చు. అలాగే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఓకే, ఇవన్నీ మీకు తెలుసు. మొబైల్ నెంబర్, మెయిన్గా మొబైల్ అంటే మీ కమ్యూనికేషన్, మీ స్కాలర్షిప్ స్టేటస్ కమ్యూనికేషన్, ఓటీపీ ఇవన్నీ మొబైల్ నెంబర్కి వస్తుంది. కాబట్టి మీకు వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి రెడీగా పెట్టుకోండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ఐఎస్ఎఫ్ కోడ్, అలాగే ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఆధార్ మెయిన్గా ఐడెంటిఫికేషన్ మెయిన్గా ఆధార్ ఉండాలి. ఓకే, ఇవన్నీ ఒకసారి డీటెయిల్గా చదవండి. ఇది ఎలా మీరు ఎంటర్ అవ్వాలో కూడా చెప్పండి నేషనల్ వెబ్ పోర్టల్లో క్రోమ్ బ్రౌజర్ నుంచి. ఇప్పుడు అలా స్క్రోల్ చేస్తూ ఉంటే కిందన ఒక లాస్ట్ 3 పాయింట్స్ కనిపిస్తుంది. ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద గైడ్లైన్స్ ఫర్ రిజిస్ట్రేషన్, ఇది. అలాగే 3ని క్లిక్ చేయాలి కంపల్సరీ. ఇది క్లిక్ చేసినప్పుడే మీకు ఇక్కడ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ కంటిన్యూస్ అనేది ఓపెన్ చేయడానికి
ఛాన్స్ ఉంది. అంటే ఈ కోడ్ క్లిక్ చేసిన అంటే మీరు ఇవన్నీ అగ్రీ అవుతున్నారని క్లిక్ చేసినట్టు అనమాట. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకేమైపోయింది, ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ డీటెయిల్స్ ఏంటి, ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఓకే, ఇవన్నీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫామ్ని చేయవలసింది. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ వన్స్ రిజిస్టర్డ్ యూ కెన్ లాగిన్ with the login ID, password they will send to you for your this one mail or mobile. ఓకే, మీరు దాన్ని ఈ దాని ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ గురించి మెయిన్గా ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, అలాగే లాగిన్ అయ్యి అప్లై కూడా చేయొచ్చు మీరు. ఇప్పుడు ఇందులో డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2021 to 2022 అని ఉంది. ఫస్ట్ స్టేట్ ఆఫ్ డొమెసైల్. స్టేట్ ఆఫ్ డొమెసైల్ అంటే ఏం చెప్పండి, మీ పర్మనెంట్ స్టేట్. ఇక్కడ ఏరో మార్క్లా ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయాలి. అంటే క్లిక్ చేయగానే మనకి యూ ప్లీజ్ సెలెక్ట్ ద స్టేట్ టు విచ్ యూ బిలాంగ్స్ టు అని. అంటే ఇది మనము క్లిక్ చేయగానే స్టేట్స్ అన్ని నేమ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు ఆ స్టేట్ మీద క్లిక్ చేయాలి. మేబీ ఏపీ, మేబీ తెలంగాణ, మేబీ ఎనీ స్టేట్, మేబీ ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ మీద క్లిక్ చేస్తాం. సపోజ్ ఆంధ్రప్రదేశ్ అనుకున్నా, ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తాం. తెలంగాణ అయితే తెలంగాణ, మేబీ ఢిల్లీ అయితే ఢిల్లీ, అలా క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. మీ సర్టిఫికేట్లో ఏ నేమ్ ఉందో డీటెయిల్గా అది ఫిల్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్. మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏది ఉందో ఆ డేటు, మంత్, ఇయర్ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ కాలం చూజ్ యువర్ ఆప్షన్. చూజ్ యువర్ ఆప్షన్ ఏంటంటే చూడండి, ప్లీజ్ సెలెక్ట్ ప్రీ మెట్రిక్ ఫర్ 1 to 10th స్టాండర్డ్. అంటే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేయవలసిన వాళ్ళు 1 to 10th స్టాండర్డ్ వాళ్ళకి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్. అలాగే పోస్ట్ మెట్రిక్, టాప్ క్లాస్, ఎంసీఎం అనే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే మనకి చూజ్ యువర్ ఆప్షన్. ఇప్పుడు మనం చేసేది ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కాదు, అందుకని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మీద క్లిక్ చేయాలి మీరు. పోస్ట్ మెట్రిక్, ఇప్పుడు ప్రగతి స్కాలర్షిప్ అంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మీద క్లిక్ చేసాం. తర్వాత స్కీమ్ టైప్, అంటే మీరు దేనికి అప్లై చేస్తున్నారు, ఇది స్కాలర్షిప్ కదా. చూడండి, చూజ్ యువర్ ఆప్షన్. ఆప్షన్లో స్కాలర్షిప్ స్కీమ్ ఉంది, ఇంకా ఇన్సెంటివ్ స్కీమ్ ఉంది. ఇప్పుడు మీరు అప్లై చేయదలుచుకుంది స్కాలర్షిప్ స్కీమ్ కదా, దానికి క్లిక్ చేయండి. ఓకేనా, అయిపోయింది. తర్వాత చూజ్ యువర్ ఆప్షన్, మళ్ళీ చూజ్ యువర్ ఆప్షన్ ఉంది, అది జెండరా, మేలా, ఫీమేలా. చూజ్ యువర్ ఆప్షన్. చూజ్ యువర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్స్ అయితే అదర్స్ అనేది మీరు సపోజ్ ఫీమేల్ అనుకోండి, ఫీమేల్. ఇప్పుడు మన ప్రగతి స్కాలర్షిప్ ఫీమేల్కి సంబంధించింది కదా, అందుకని ఫీమేల్ అని. ఇంక వేరే స్కాలర్షిప్కి జెండర్ మారచ్చు, కానీ ప్రగతి స్కాలర్షిప్ ఓన్లీ ఫీమేల్, ఓన్లీ గర్ల్ చైల్డ్ కాబట్టి ఫీమేల్ మీద క్లిక్ చేయండి. రైట్, నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఎంటర్ యువర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ ఏది ఉంది వ్యాలిడ్ అంటే వర్కింగ్లో ఉన్నది అది ఎంటర్ చేయాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారండి, పాస్వర్డ్ సెంట్ ఆన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, వెరిఫై మొబైల్ నెంబర్ బిఫోర్ సబ్మిట్. కంపల్సరీ వెరిఫై చేసుకోండి. మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు, వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అయి ఉండాలి, వెరిఫై మొబైల్ నెంబర్ ఉండాలి, ఎందుకంటే దానికి పాస్వర్డ్, ఓటీపీ అవన్నీ పంపిస్తారు. అలాగే ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయాలి. ఆ ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. తర్వాత మీది ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో, మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి, దాని ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది. ప్రతి బ్యాంక్కి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది, అది పాస్బుక్లోంచి చూసి మీరు ఎంటర్ చేయొచ్చు. కన్ఫర్మ్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకోసారి టైప్ చేయాలి ఐఎఫ్ఎస్సి కోడ్, దాన్ని కన్ఫర్మేషన్ అంటాం. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంటో అది బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మళ్ళీ కన్ఫర్మ్ ద బ్యాంక్ అకౌంట్ నెంబర్, మళ్ళీ ఇంకోసారి దాన్ని ఇక్కడ టైప్ చేయాలి. అవన్నీ ఎంటర్ చేసి చూజ్ యువర్ ఆప్షన్. ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఆధార్, అవన్నీ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్లో క్లిక్ చేస్తే చూజ్ యువర్ ఆప్షన్. ఆధార్ కానీ ఆధార్ ఎన్రోల్ ఐడి, బ్యాంక్ అకౌంట్. ఇన్ కేస్ యూ డోంట్ హ్యావ్ ఆధార్, ఈ ఆధార్ లేదా ఈఐడి, ఆధార్ లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి లేకపోతే బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. అట్లా ఓకేనా, ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇవన్నీ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్. తర్వాత ఆధార్ గురించి ఇక్కడ ఉంది చూడండి, యూఆర్ రిక్వెస్టెడ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఎన్రోల్ ఇన్ ఆధార్. ఒకవేళ మీకు ఆధార్ ఎంటర్ కాకపోతే ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఆధార్, ఐ విల్ ఎన్రోల్ అండ్ సబ్మిట్ ఆధార్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఒకవేళ ఇది క్లిక్ చేయగానే మీకు నియరెస్ట్గా సెంటర్స్ ఏమున్నాయో చూపిస్తే, లేదు అంటే సెకండ్ దాన్ని క్లిక్ చేయండి. సో మీరు ఎంటర్ ఇది ఏంటంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే ఎయిదర్ ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్. ఓకే,
క్లిక్ చేయండి. తర్వాత క్యాప్చా. ఈ క్యాప్చా మాత్రం క్లియర్‌గా టైప్ చేయాలి. లేకపోతే ఇన్‌వాలిడ్ క్యాప్చా అని వస్తది. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ లేదా న్యూమరికల్ వాల్యూస్, డిజిట్స్ ఏదుంటే అది. సపోజ్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో మీన్స్ వాడు ఇక్కడ ఉన్న దాంట్లో స్మాల్ ఆర్ ఉంది, క్యాపిటల్ కే ఉంది, మళ్ళీ ఎస్ ఉంది, డబ్ల్యూ, క్యాపిటల్ లెటర్స్, ఎంఎల్. ఈ క్యాప్చా అనేది క్లియర్‌గా టైప్ చేయాలి. అప్పుడే మీకు కరెక్ట్‌గా అవుతుంది. క్యాప్చా రాంగ్ లేకపోతే ఇన్వాలిడ్ క్యాప్చా అని వస్తుంది. చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్ పెడుతున్నారు, మేడం ఇన్వాలిడ్ క్యాప్చా అని వస్తుంది అని. కాబట్టి ఫస్ట్ కేర్ఫుల్గా క్యాప్చా అని టైప్ చేయాలి. ఓకే, ఇవన్నీ మీరు ఫిల్ చేసిన తర్వాత అలా స్క్రోల్ డౌన్ కానీ, ఇంకా నేను అన్ని ఫిల్ చేయలేదు కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ నేను క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేస్తే ఎస్ మీది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు. తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు చూడండి ఇక్కడ మెన్షన్ ఫర్ ఫస్ట్ టైం లాగిన్ ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ సెండ్ బై ఎన్ఎస్పి అంటే నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఓకే, స్కీమ్ అనమాట. ఆన్ ద నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్, ఎన్ఎస్పి అంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్, ఆన్ ద అబోవ్ ప్రొవైడెడ్ మొబైల్ నెంబర్ విల్ బి రిక్వైర్డ్. ప్లీజ్ వెరిఫై మొబైల్ నెంబర్ బిఫోర్ రిజిస్టరింగ్. ఇది రిపీటెడ్గా చెప్తాను చూడండి. మీరు ఎందుకంటే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ వచ్చినప్పుడు మాత్రం మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీరు రిజిస్టర్ అయినట్టు. ఓకే, అందుకని కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇమ్మని చెప్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు లాగిన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు పాస్వర్డ్ అండ్ లాగిన్ ఐడి వస్తుంది. దాన్ని మళ్ళీ మీరు లాగిన్ ఐడిని ఓపెన్ చేసి లాగిన్ కావాలి. అది ఎలా కూడా చూద్దాం. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్కి మెయిల్ మెసేజ్ వస్తుంది, ఓటీపీ వస్తుంది. దాన్ని మీరు ఎంటర్ చేస్తే మీకు లాగిన్ ఐడి వస్తుంది అండ్ యాజ్ వెల్ పాస్వర్డ్. లాగిన్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేస్తే మీరు లాగిన్ కావాలి. దాన్ని లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేయాలి. లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేయగానే ఒక న్యూ పేజ్ ఓపెన్ అయ్యింది కదా. దీనిలో మీరు ఏం చేయాలి, సో లాగిన్ ఫర్ ఫ్రెష్ అప్లికేషన్, దీన్ని లాగిన్ అవ్వాలి. దానికోసము మీ అప్లికేషన్ ఐడి ఆల్రెడీ మీకు మొబైల్కి పంపిస్తారు లేదా మెయిల్ చేస్తారు కదా. అప్లికేషన్ ఐడి కంపల్సరీ ఎంటర్ చేయాలి, అలాగే పాస్వర్డ్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. అలా ఇక్కడ మీకు క్యాప్చా ఏది వస్తే దాన్ని ఎంటర్ చేయాలి. క్యాప్చా కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అయిపోయినట్టే. అప్పుడు మీకు లాగిన్ అని ఎంటర్ చేసి లాగిన్ అంటే లాగిన్ అవుతారు. తర్వాత లాగిన్ అయినప్పుడు మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ మళ్ళీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. అది ఎలా చేయాలి ఏంటంటే మీరు మీ ఐడితో పాస్వర్డ్తో అప్లికేషను చేస్తేనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అది మీరు చేసి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా లేదా అప్లికేషన్ ఐడి మర్చిపోయినా అక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఫర్గెట్ అప్లికేషన్ ఐడి అన్నప్పుడు అది మర్చిపోతే దాన్ని క్లిక్ చేయండి, మీకు మళ్ళీ పంపిస్తారు. అలాగే పాస్వర్డ్ మర్చిపోయిన క్లిక్ చేస్తే మళ్ళీ పంపిస్తారు. ఇలా మీరు లాగిన్ అయ్యి అప్లై చేస్తే మీ లక్ మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా స్కాలర్షిప్లు అప్లై త్రూ అవుట్ ద కంట్రీ ఇస్తున్నారు. కాబట్టి వేరే స్కాలర్షిప్ అప్లై రాని వాళ్ళు, అంటే ఇప్పటివరకు వేరే స్కాలర్షిప్ రాలేదు మీకు, సో లైక్ ఫీ రియంబర్స్మెంటు, లైక్ వేరే స్కాలర్షిప్ ఏది మీరు పొందలేదు ఇప్పటివరకు అంటే ఇది మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అప్లై చేయండి, మీ లక్ మీరు టెస్ట్ చేసుకోండి. ఓకేనా? ఐ హోప్ సో you followed this one. All the best. If you have any doubt, please put a comment. So I will come with another topic in new video. Till then, have a great time. Take care. Bye bye.